ఓం శ్రీ మాత్రే నమః. రేపు రాత్రి 12:30 తర్వాత వృశ్చిక రాశి వారికి మట్టిని పట్టుకున్న బంగారమే. ఫిబ్రవరి నెల 21, 22, 23 తేదీల్లో మీ జాతకంలో మార్పులు ఆ శివయ్య తన తీర్పును ఇచ్చేశాడు. రేపు రాత్రి 12:30 తర్వాత నుండి కూడా వృశ్చిక రాశి వారికి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జాతకంలో కలగబోయే మార్పులు ఏమిటి, ఆ శివయ్య వీరి జీవితాన్ని ఏ విధంగా మార్చబోతూ ఉన్నాడు, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా మారబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో చక్కటి పరిణామాలు అయితే ఖచ్చితంగా చూడవచ్చండి. ఉత్సాహంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్తారు. ఆటంకాలను అధిగమించి విజయం సాధిస్తారు. మీ ధైర్యం మీ చుట్టూ ఉన్న వారికి ఆదర్శం అవుతుంది. గౌరవం, కీర్తి లభిస్తాయి. ఇష్టదేవతా స్తోత్రం చదవడం శుభప్రదం. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. సమయోచిత నిర్ణయాలు చాలా లాభాలను ఇస్తాయి. వ్యాపారంలో నూతన అవకాశాలు సఫలం అవుతాయి. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. ఉద్యోగంలో ప్రశంసలు, గౌరవం లభిస్తాయి. ఆర్థికంగా మంచి లాభ సూచనలు కూడా ఉన్నాయి. దాన ధర్మాలపైన ఆసక్తి పెరుగుతుంది. ఈ వారం ప్రారంభంలోనే శుభం ఉంటుంది. లక్ష్మీ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో కూడా మీకైతే సందేహం అయితే లేదు. మీ లైఫ్ అనేది పూర్తిగా ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఈ ఫిబ్రవరి నెల మీ జీవితంలో చాలా మీరు ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. చూశారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి లైఫ్లో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి, అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ సమయంలో ఏ విధంగా మారిపోతుంది ఇప్పుడు మనం చూసేద్దాం. ఆర్థికంగా ఈ సమయం నగదు కంటే ఆస్తులపైన దృష్టి అధికంగా ఉంటుంది. చతుర్థ స్థానంలోని గ్రహాల కలయిక వలన ఇల్లు, స్థలం లేదా విలాసవంతమైన వాహనాల కోసం భారీగా ఖర్చు చేస్తారు. శుక్రుడి ప్రభావం కారణంగా ఇంటి అలంకరణకు లేదా కొత్త గ్యాడ్జెట్ల కోసం డబ్బు వెచ్చిస్తారు. అష్టమ స్థానంలో గురువు ఉండడం వలన నిలకడగా ఉండే పొదుపు తగ్గినప్పటికీ ఆకస్మిక ధనలాభానికి అవకాశం అనేది ఉంటుంది. వారసత్వ ఆస్తి రావడం లేదా ఇన్సూరెన్స్, మెచ్యూరిటీ డబ్బు అందడం వంటివి కూడా జరుగుతాయి. పాత అప్పులు తీర్చడానికి ఇది ఒక మంచి సమయము, కానీ కొత్తగా రిస్కీ పెట్టుబడులు అసలు పెట్టకూడదు. చతుర్థ స్థానంలో గ్రహాల కేంద్రీకరణ కారణంగా ఛాతీ, హృదయము మరియు ఊపిరితిత్తుల విషయంలో జాగ్రత్త వహించాలి. బీపీ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మందులు క్రమం తప్పకుండా వాడాలి. భావోద్వేగాల తీవ్రత కారణంగా మానసిక ఆందోళన లేదా గుండెలయ తప్పుతున్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. ఫిబ్రవరి 23న కుజుడు 4వ ఇంట్లోకి రావడం వలన ఇంట్లో చిన్నపాటి ప్రమాదాలు, అగ్ని లేదా విద్యుత్ సంబంధిత ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు ఆవేశానికి అసలు లోను కావద్దు. మానసికంగా ప్రశాంతంగా ఉంటేనే మీ యొక్క శారీరక ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. కుటుంబ జీవితం ఈ సమయంలో ప్రధాన అంశంగా మారుతుంది. చుట్టాల రాకపోకలు, ఇంటి పనులు లేదా శుభకార్యాల ప్లానింగ్తో ఇల్లు కూడా కోలాహలంగా ఉంటుంది. రాహు ప్రభావం వలన తల్లిగారితో చిన్నపాటి అపార్థాలు రావచ్చు లేదా ఆమె యొక్క ఆరోగ్యం విషయంలో ఆందోళన కలగవచ్చు. దాంపత్య జీవితంలో రొమాన్స్ కంటే కూడా ఇంటి బాధ్యతలకు ఎదుగు ప్రాధాన్యత ఇస్తారు. శనిదేవుడి దృష్టి కారణంగా జీవిత భాగస్వామితో కొంత గంభీరంగా ఉంటారు. పాత కుటుంబ రహస్యాలు లేదా గొడవలు ఇప్పుడు చర్చకు తీసుకురాకపోవడం మంచిది. వృశ్చిక రాశి వారికి ఉండే పట్టుదలని సానుకూలంగా వాడినట్లయితే కుటుంబ బంధాలు అనేవి కూడా చాలా బలపడతాయి. స్కూల్ విద్యార్థులకు ఇంట్లో ఉండే సందడి కారణంగా చదువుపైన ఏకాగ్రత కుదరడం కష్టంగా ఉంటుంది. ప్రశాంతమైన చోట కూర్చొని చదవడానికి ప్రయత్నం చేయండి. అయితే పరిశోధన, జ్యోతిష్యం లేదా చరిత్ర చదివే వారికి అష్టమ గురువు కారణంగా అద్భుతమైన జ్ఞానం లభిస్తుంది. క్లిష్టమైన విషయాలను కూడా లోతుగా విశ్లేషిస్తారు. ఇంజనీరింగ్ లేదా డిఫెన్స్ రంగాల వారికి, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి నెల మొదటి సగం చాలా బాగుంటుంది. వీరు చేయాల్సిన పరిహారాలు:
ఈ రాశివారు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి పూజించడం వలన కుజదోషం తగ్గి ఇంటి పనులు సాఫీగా సాగుతాయి. రాహు ప్రభావం తగ్గడానికి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇల్లు తుడిచే నీటిలో కొంచెం కళ్ళుప్పు వేయడం వలన ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ప్రతిరోజు కూడా తల్లిగారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం లేదా సోమవారం రోజున ఆమెకి ఏదైనా వెండి వస్తువులు లేదా తెల్లటి బట్టలను బహుమతికి ఇవ్వడం వలన మానసిక శాంతి కూడా దక్కుతుంది. వాహనంలో చిన్న హనుమంతుని బొమ్మను ఉంచండి. ఫిబ్రవరి 23 తర్వాత వాహనాన్ని వేగంగా నడపకండి. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది. అనగా చాలా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు కోపతాపాలు కూడా వీళ్ళు అధికంగా ఉంటాయి. అందువల్ల వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది అధికంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందలే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను కూడా ఏ విధంగా గౌరవించాలి వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదించడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి కూడా వీరి జీవితంలో ఉంటుంది. బాల్యం నుండి వీరు సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ ఈ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఈ వృశ్చిక రాశి వారు చేయాల్సిన పరిహారాలు. ఈ వృశ్చిక రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. నిజం ఏమిటి అంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కారు, పరోపకారం చేసేవారు. స్నేహితులకు సహాయం చేయడం అనే గుణం వీరిలో అధికంగా ఉంటుంది. మనం ఒక విషయాన్ని గమనించాలి. ఈ రాశి వారు తేలు అనగా దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశివారిని ఎవరైనా సరే బాధిస్తే దాన్ని గుర్తించుకుని వీరు సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశివారితో ఎవరైనా సరే తగాద పెట్టుకోవాలి అంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.